వీరయ్యా, వీరయ్యా, ఎక్కడున్నావు? రే వీరయ్యా, రైటు. ఏట్రా పిలిస్తే పలకవు చెయ్యవు? బాబు ఎంతసేపు అరవాలరా? ఏది లేదు బాబు, మా పుంజ ఏమో ఆ పెట్టడానికి వాళ్ళు వెళ్ళిపోతుందో దాన్ని ఎంతకలేక నాన్న తంటాట్లో పడతాను. పుంజు కూడా నీలాంటితే, అందుకే పెట్టలేక తిరుగుతోంది. ఏడు పేరింటి బాబు, మీరు కూడా అలాగే అంటారు. ఊళ్ళో విశేషాలు ఏంట్రా? విశేషాలు చాలా ఉన్నాయండి. ఏమండి ప్రెసిడెంట్ గారు, మీకు ఎందుకనేటి ఓటేసాం? ఏం వయసు అబ్బారావు అలా మాట్లాడుతున్నావు? నోటు తీసుకోకుండా ఓటేసాం, కానీ ఇలా చేస్తామని అనుకోలేదు. మ్యాటర్ ఏట్రా? ఏం మీకు తెలీదా? ఆయన చూసి అడుగుతాండ్రు. బాబు ప్రెసిడెంట్ బాబు, మీరు చేస్తుంది ఏం బాలే. నీకేమైందమ్మా సావిత్రమ్మ? ఏంటో చెప్పుకుంటామండి, మీకు తెలీదా? ఏమమ్మా మీ పెట్ట గట్టి కనబడట్లేదేటే? నీకెందుకు Mr. President, what is this? వంకాయ పులుసు. Hey, you shut up. నో షటప్, ఓన్లీ వాట్సాప్. నీకేమైందయ్యా? ఏమండి ప్రెసిడెంట్ గారు, ఏమి ఇలా జరుగుతుంది? ఏం జరుగుతోందండి? మీకోసం దొంగట్లు కూడా వేసాం, ఇలా చేస్తాను అనుకోలేదు. అసలు ఏం జరుగుతోందండి ఇక్కడ? ఏం చెప్పుకోవాలన్నా బాధలు? పక్కూర్లో వర్షం పడుతుంది, మన ఊళ్ళో వర్షం పడడం లేదు. డెఫినెట్ గా మీరు ఏడ్ చేస్తాను. రే, వర్షం పడిపోతే నేనేం చేస్తాను రా? నీకు పెన్షన్ ఇప్పించాను, నీకు గ్యాస్ బండి ఇప్పించాను, నీకు రైతు భరోసా ఇప్పించాను, నీకు నిరుద్యోగ ఇప్పించాను, నీకు గొడవలో ఉద్యోగం ఇప్పించాను. ఇలాంటి సమస్యలు అడగండి కానీ వర్షం పడిపోతే నేనేం చెయ్యాలి? చూడండి, పక్క ఊరు ప్రెసిడెంట్ గారు ఎంత కష్టపడిపోతే వాళ్ళ ఊరికి వర్షం పడుతుంది. ఏంటి ప్రెసిడెంట్ గారు, ఊర్లో ఒక్క చినుకు కూడా లేదు, ఏడ్ చేస్తుండ్రు మీరు? ఏటండి మీరు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? ఈ రోజు మీ ఊర్లో పడితే రేపు మా ఊర్లో పడుతుంది. నిన్న మా ఊర్లో వర్షం పడింది, మీ ఊర్లో పడిందా వర్షం? లేదు. ఇప్పుడు మా ఊర్లో వర్షం పడుతుంది, మీ ఊర్లో పడుతుందా వర్షం? లేదు. ఒక్కో రోజు వర్షం పడుతుంది, ఒక్కో రోజు వర్షం పడదు. దానికి ఏంటి లెక్క? వర్షం పడుతుందంటే మా ప్రెసిడెంట్ గారు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలియటం లేదు. So, immediately resign. గోల్డ్ చైనా. Oh, rain is coming. హలో గురు, ప్రకృతిని పాలిటిక్స్ ను మిక్సింగ్ చేయకండి ఇప్పుడు కూడా. ఈరోజు పర్యావరణంలో ఒకలా ఉంటుంది, ఇంకో దగ్గర ఇంకోలా ఉంటుంది. అసలు మీరు ఏ ఉద్దేశంతో ఈ ఊర్లో అడుగు పెట్టారో నాకు తెలుసు. వర్షం పడితే హర్షం వ్యక్తం చేయాలి కానీ ఏసా గుణాలను పక్క ఊరికి పంచుకోవాలి. ఓకేనా? ఎక్కడి నుండి అయినా బాగా పరిపాలన చేసుకుని మీ ఊర్లో ఓట్లు మీకు పడేలా చూసుకుని మా ఊరు మేము పడకండి. వర్షం పడుతుంది, తడిసిపోతుంది, వస్తాం.